బాబా ఆకలి దంచేస్తుందబ్బా. చూడు, అన్నము ఒక పక్క, పప్పు ప్లస్ ఇది అప్పడాలు. ఇంత పొద్దుగాల ఆ సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం గనక తినేసి బయటికి వెళ్తే ఆహా ఎంత బాగుంటుందంటే చూడండి. ఇక మనం భోజనం ఆరగిద్దాం. ఎలా పెట్టుకోవాలి, స్పూన్ ఎక్కడ? ఓకే, రెండిటికి తినా, చారుకి తెచ్చి అన్నంలో పెట్టేసింది కూరలా. యాడికి వెళ్ళినా అబ్బా, బయటికి వెళితే మాత్రం బయట హోటల్లో టిఫిన్స్ అవి మాత్రం ఈ సమ్మర్లో చేయకండి. ఎందుకంటే వాళ్ళు హడావుల్లో ఏం చేస్తారో తెలియదు. మనం ఆరోగ్యంగా ఉండాలని మనం చూస్తాం, వాళ్ళేమో డబ్బులు రావాలని చూస్తారు. సరే అప్ప, నేను చెప్పేదల్లా చెప్తున్నా, ఆయనకి ఎందుకంతే చెప్తారులే అని అనుకోవచ్చు, కానీ వాస్తవం కాదా? మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను చెప్పనక్కర్లేదు. బాగా భోజన ప్రియులు అయితే తింటారో, మీరు కూడా అలా తింటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇంతకంటే ఇంత మంచిగా కష్టపడి చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మన కోసం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు చేశారు. మనం కూడా మంచి తిన్నాం. మరి తిన్నా సూపర్ అప్ప, ఇంత మంచి తిన్న 2 ముద్దలైనా తినేసి నీళ్ళు అయిపోతే బయట ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ మనం పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే లోపల ఇది చూసుకుంటుంది. బాగుంది పప్పు. మరి ఇందులో కానీ చికెన్తో పెద్ద బోదు, మటన్ పెద్ద బోదు, కానీ పప్పును అయ్యే బాబాయ్ ఒకటి కాదు, రోజుకు 4 సార్లు తింటా. 4 సార్లు నమ్మరా? నేను అంతేలేదు కదా, మస్తు ఉంటుంది పప్పు. ఓకే, మీరు కూడా కంపల్సరీగా ఈ ఎండాకాలం అయిపోయిన వరకు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే భోజనం చేసి మంచి వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వెళ్ళండి. మీ ఆరోగ్యం క్షేమంగా ఉండాలి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సీ యూ. మీ సాయి కొండల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.